ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభు పేర మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సత్య స్వరూపియగు దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన మాసంలోనికి అడుగుపెట్టడానికి అనుమతిని దయచేసిన ఆ దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకి ఏమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపపోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో అయా 5 మాసాలు గతించి మరి 6వ మాసములో అడుగు పెట్టడానికి మీరు కృప చూపారు. ఈ లోకములోనైనా ఎంతో గొప్పవారు, పేరు కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళారు నాయన. ఈ 5 మాసాలలో అయినా ఇదిగో మమ్మల్ని మీ సజీవమైన రెక్కల కింద కాచుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 6వ మాసములో కూడా మీ బలీయమైన రెక్కల కింద మమ్మలను కాచుకునమని అనుదినము నీ వాక్య ధ్యానాల చేత మమ్మలను ఆశీర్వదించుచున్నందుకే వందనాలు చెల్లిస్తూ, అయ్యా, ఈ దినమునకై మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును దీవించమని, ఈ లేఖనముల నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటానికి కృప చూపమని యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనములో మరి యేసు ప్రభుల వారు ఇక కొన్ని దినాలలో మరి శిలువ మరణం పొందబోచుండగా, మరి తాను చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కబోచుండగా మరి జరగబోటువంటి సంభవాలను ఆయన తన శిష్యులకు తెలియచేస్తూ మరి అనేక విషయాలను వారికి బోధపరుస్తూ ఉన్నారు. మరి ఆయన వెళ్ళిన తర్వాత జరిగేటువంటి సంభవాలను గురించి యేసు ప్రభుల వారు మరి వారికి తెలియచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఈ రోజున మనము ఆలోచన చేసినట్లయితే 21వ వచనములో దేవుడు అంటున్నారు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుంటాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ లోకంలో మనుషులు చాలామంది మనం ఈ రీతిగా అంటాం, మనం వింటాం. ఏమంటే, దేవుడు నాకు కనపడితే నిన్ను నమ్ముతాను అని, దేవుడు కనపడితేనే నిన్ను నమ్ముతాను అని చాలామంది మరి అజ్ఞానముగా ఇంకను మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు కనపడితేనే నిన్ను నమ్ముతాను, లేకపోతే నమ్మను అనేటువంటి మాట
మనం అనేక పర్యాయములు అనేక మంది నోట మనం విని ఉంటాము. చాలామంది ఈ రీతిగా పలుకుతూ ఉంటారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఎవరికి పడితే వారికి కనపడతాడా? మరి కొందరికే కనపడతాడా? ఏ లక్షణాలు కలిగి ఉంటే దేవుడు నీకు సాక్షాత్కరిస్తాడు? తపస్సు చేస్తే దేవుడు కనపడతాడా? మరి యాగం చేస్తే దేవుడు కనపడతాడా? మరి ఏ రీతిగా దేవునిని మనము ప్రసన్నం చేసుకోవచ్చు? బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. దేవుడు తన వాక్యములో ప్రతీదీ కూడా గ్రంథస్థం చేయించాడు. పరిశుద్ధ ఆత్మచేత వ్రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఏ ఒక్క దినమైనా కానీ మరి తీసి చదివినట్లయితే ఆ గ్రంథములో రాయబడిన నీ కొరకు నా కొరకు రాయబడినటువంటి ఆత్మీయమైనటువంటి సజీవమైనటువంటి మరి మాటలు ఈ గ్రంథంలో లిఖింపబడ్డాయి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు కనిపిస్తేనే నమ్ముతాను అనేటువంటి వారికి దేవుడు ఈ రోజున ఒక చక్కటి పరిష్కారాన్ని దేవుడు చూపుతా ఉన్నాడు. ఏమనంటే, దేవుడు తన్ను తాను కనపరుచుకోవాలంటే మనకుండవలసినటువంటి ఆ యొక్క అర్హతలు ఏమిటి? దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో మనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనుట. ఆయన ఆజ్ఞలు అనగా ఏమిటి? దేవుడు మరి ప్రజలను మరి ఒక సరైన మార్గంలో నడవాలంటే వారికి కొన్ని కట్టడలను విధులను ఏర్పాటు చేశాడు. ఆనాటి ఇశ్రాయేలు జనాంగమును మోషే మరి మరి అంతటి గొప్ప జనమును నడిపించటానికి ఆయన మరి కొన్ని ఆయన మార్గములో నడవటానికి కొన్ని కట్టడలను, ఆజ్ఞలను, విధులను వారికి ఏర్పాటు చేశాడు. ఆ విధుల ప్రకారము, ఆ ఆజ్ఞల ప్రకారము, ఆ కట్టడాల ప్రకారము, ఆ నిబంధనల ప్రకారము ఎవరైతే నడుస్తారో వారు తిన్నని మార్గంలో పోతారు. వారు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క మరి వాగ్దానం చేయబడినటువంటి ఆ స్థలాన్ని పొందుకుంటారని మరి దేవుడు సెలవిచ్చాడు. అయితే మరి ఆనాటి ఇశ్రాయేలు జనాంగము ఆ ఆజ్ఞలను, ఆ కట్టడాలను, విధులను మరి అనేక సార్లు వారు మరి తప్పి తిరిగినట్లుగా, మరి పాపము చేస్తున్నట్లుగా మనం చూడగలం. అయితే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నేను నీకు కనపరుచుకోవాలంటే నీవేం చేయాలి అని అంటే, మరి నా ఆజ్ఞలను నీవు గైకొనాలి, నా ఆజ్ఞలను పాటించాలి, నా ఆజ్ఞలను నీవు అనుసరించాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభుల వారు మరి ఈ లోకంలో మరి స్వార్థ పనిలో ఉన్నప్పుడు ఒక బోధకుడు అన్నాడు, ఒక పరిసయుడు యేసు ప్రభుల వారిని ప్రశ్నించినట్లుగా మనం చూడగలం. ప్రభువా, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఆయనను అడిగినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో దేవుడు ఆ బోధకునితో చెప్పినటువంటి మాట, అందుకు యేసు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదిను అయినటువంటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నా ఆజ్ఞలను గైకొనివాడు నన్ను ప్రేమించేవాడు. ఎవడైతే నా ఆజ్ఞలను గైకొంటాడో మరి వానికి నన్ను కనపరుచుకుందనని దేవుడు క్లియర్గా చెప్పాడు. మరి ఇప్పుడు ఈ మాటల ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎవరికి తన్ను తాను కనపరుచుకుంటాడు, దేవుడు ఎవరికి సాక్షాత్కరిస్తాడు అనంటే, యాగం చేసినందువలనో మరి తపస్సు చేసినందువలనో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మరి మన దేవుడు ప్రత్యక్షమవటానికి ఆయన లేనివాడు కాదండి. ఆయన ఎప్పటికీ ఉన్నవాడు, సజీవుడైనటువంటి దేవుడు. మనిషి ఊహల్లో నుండి పుట్టినటువంటి నామము యేసు నామము కాదు. జాగ్రత్తగా నా మాటలు ఆలకించమని ప్రభు పేర మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. మరి మనిషి ఊహలో నుండి పుట్టినటువంటి నామాలు అనేకము ఈ లోకంలో ఉన్నాయి. మనిషి తాను ఏ రీతిగా ఆలోచిస్తే, ఏ రీతిగా ఊహిస్తే దాన్ని మరి దేవునిగా ఈ లోకంలో ప్రతిష్ఠించేశాడు.
కానీ యేసు నామం అలాంటి నామం కాదు. ఆయన తనకు తానుగా ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు స్వయంభవుడు. తనకు తానుగా ఉన్నటువంటి వాడు. తనకు పైగా గాని తనకు క్రిందగా గాని ఎవ్వరూ లేరండి. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాంగమ్మ, యేసు ప్రభుల వారు తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి, యేసు ప్రభుల వారు నీకు కనపడాలంటే నీకు ఉండవలసినటువంటి అర్హత, డిగ్రీలు ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞ అనగా ఏమిటి? నీ పూర్ణ హృదయముతోనూ మరి దేవునిని సేవించాలి. నీ పూర్ణ హృదయముతో దేవునిని మరి ప్రసన్నం చేసుకోవాలి. నీ పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధించాలి. నీ పూర్ణ హృదయముతో ఆయన వాక్కులను వినాలి. ఆయన వాక్య ప్రకారము జీవించాలి. ఎప్పుడైతే నీవు పూర్ణ హృదయముతో ఆయనను మరి సేవిస్తావో దేవుడు తనను తాను నిన్ను కనపరుచుకుంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీ పూర్ణ ఆత్మతోను, మొదటిగా నీ పూర్ణ హృదయముతోను, రెండవదిగా నీ పూర్ణ ఆత్మతోను. దేవుడు నీలో పెట్టిన ఆత్మ ఆయన మరి వెలిగిస్తూ ఉన్నాడు. దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మను వెలిగిస్తూ ఉండగా ఆ ఆత్మను నీ వ్యతిరేకమైన కార్యాల చేత, ఈ లోకపు పోకడల చేత, ఈ లోకములో ఉన్న చెడ్డదానిని నీ హృదయంలో నింపుకొని మరి ఆత్మను ఆర్పవేసుకునేటువంటి కార్యక్రమాలు నీవు చేస్తా ఉంటే దేవుడు నీకు ఎలా కనపడతాడు? కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ ఆత్మతో కూడా ఆయనను సేవించాలి. అలాగనే నీ పూర్ణ మనస్సుతో, నా ప్రియ దేవుని జనాంగమా, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ. పూర్ణము అంటే ఏంటండి? ఇక దాని తర్వాత ఇంక మరేమీ ఉండదు. పూర్ణము అంటే సంపూర్ణముగా మరి సమస్తము కూడా ఆయనకు మనము అర్పించాలి. కాబట్టి మన పూర్ణ హృదయముతో, ఎవరైతే తమ పూర్ణ హృదయముతో, తమ పూర్ణ ఆత్మతో, తమ పూర్ణ మనస్సుతో మరి ప్రభులు వారిని మరి ప్రేమిస్తారో, మరి యేసు ప్రభువుని ప్రేమిస్తారో తన్ను వానికి కనపరుచుకుంటానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అలాగుననే రెండవ ఆజ్ఞ, మరి నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపాలి. ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే మరి తమ్ము వలె తమ పొరుగువానిని ప్రేమిస్తారో వారు దేవునిని ప్రేమించినట్లే. నీ పొరుగువానిని ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావో అప్పుడే నీవు మరి దేవునిని ప్రేమించువాడిగా లెక్కింపబడతావు. కాబట్టి ఎవరైతే ఈ రెండు ఆజ్ఞలు ప్రధానమైనటివిగా దేవుడు సెలవిచ్చాడు. మరి పాత నిబంధన గ్రంథములో మరి ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటివి 10 ఆజ్ఞలు. వాటిని ఈ 2 ఆజ్ఞలతో దేవుడు పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తమ పూర్ణ హృదయముతో, తమ పూర్ణ ఆత్మతో, తమ పూర్ణ మనస్సుతో మరి దేవునిని ప్రేమిస్తారో, మరి తమ్మును వలె తమ పొరుగువారిని ప్రేమిస్తారో, ఈ 2 ఆజ్ఞలను పాటించటం ద్వారా దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారు. అదే కాదండి, మరి దేవుని యొక్క మరి దర్శనాన్ని వారు చూస్తారు. దేవుడు వారికి కనపడతానని మరి ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అజ్ఞానులైనటువంటి వారు కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు కనపడితేనే నేను నమ్ముతాను, దేవుడిని చూస్తేనే నేను నమ్ముతాను అనేటువంటి వ్యర్థ మరి వాదనలు చేస్తూ ఉంటారు. అట్లాంటి వారు ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవునిని ఆరాధించినట్లయితే, దేవునిని మరి ప్రేమించినట్లయితే ఆయన తనను తానే నీకు కనపరుచుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవునిని ఏ రీతిగా ప్రేమించుచున్నావు, దేవునిని నీవు ప్రేమించటం వలన నీవు ఎంతటి మరి ఘనతను పొందుకుంటున్నావో ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఎవరికి తను తాను కనపరుచుకుంటాడు అని అంటే ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను ప్రేమించేటువంటి వారికి ఎలాగున ప్రేమించాలి, మరి సంపూర్ణముగా ఆయనను ప్రేమించాలి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఆయనను ప్రేమించేవారిగా మనం మారతాం. కాబట్టి ఆయనను ప్రేమించటం వలన మనకి ఏమి దొరుకుతుందంటే, మరి నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు. కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ప్రేమ కూడా వారు పొందుకున్నవారుగా మరి అవుతారు. కాబట్టి నేనునో వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ 21వ వచనములో ఉన్నటువంటి ఈ మాట
మన జీవితాల్లో మరి నెరవేరాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. కాబట్టి యేసు ప్రభులు వారు ఎవరికి తన్ను తాను కనపరుచుకుంటారు అని అంటే ఆయన ఆజ్ఞలను మరి పాటించే వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆయన అతి సమీపముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభులు వారు మనకు సమీపముగా ఉండగానే మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేక మరి కార్యక్రమాలన్నిటినీ విడిచిపెట్టి ఈ రోజున మరి ఈ క్షణం వరకు నీవు సజీవంగా ఉన్నావంటే ఆయన అత్యంత కృపయే కారణము. కాబట్టి నీకు డబ్బుందనో, నీకు ఆస్తి ఉందనో, పలుకుబడి ఉందనో నీవు ఈ రోజున సజీవంగా మంచం మీద నుండి లేవలేదు. ఆయన అత్యంత కృపలో నీవు ఉన్నావు కాబట్టే, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టే ఈ రోజున మరి నీవు ఎన్ని పాపములు చేస్తున్నప్పటికీ, ఎన్ని దోషకార్యాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమించి మరి తన చేతుల ద్వారా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 6వ మాసంలోనైనా నీ జీవితాన్ని దేవునికి అర్పించి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైనటువంటి యేసు ప్రభుల వారిని ప్రేమించవలెనని దేవుడు కోరుతా ఉన్నాడు. తద్వారా ఆయనే నీకు కనబడి నీ జీవితంలో ఉన్న ప్రతి అక్కరతను తీర్చటానికి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి శోధనను తొలగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా జీవిస్తావా? అయితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. మమ్మలను అత్యధికముగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో అయ్యా 5 మాసాలు గతించి 6వ మాసంలో మేము ప్రవేశించడానికి కృప చూపారు తండ్రి. మీ కృప లేనిదే మేము ఈ కార్యమును అయినా ఈ దినాన్ని మేము చూడలేము నాయన. తండ్రి, మీ కృపలో మీ హస్తపు నీడలో మేము ఉన్నాము కాబట్టి, మీ ప్రణాళికలో మేము ఉన్నాము కాబట్టి ఈ రోజున మేము సజీవముగా ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళిని అయ్యా మీ హస్తాపు నీడలో మీరు కాపాడుతూ ఉన్నారని నాయన గుర్తించి ఒకరోజు మేము చూచినట్లుగా సహాయం దయచేయండి. అవును తండ్రి, నిన్ను ప్రేమించు వారికి నైనా నిన్ను నీవు కనపరుచుకుంటావని ఈ రోజున మాకు సెలవిచ్చావు. అయ్యా, నీవు కనపడితే నేను నమ్ముతాను అనేటువంటి వారికి ఈ రోజున చక్కటి మరి పరిష్కారాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. నైనా నిన్ను నీవు కనపరుచుకున్నటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావు. కానీ ప్రజలు అనేక మంది ఈ లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకాధికారి అయినటువంటి అపవాది చేత బంధింపబడిన వారే అయా నీ ప్రత్యక్షతను వారు కోల్పోతూ ఉన్నారు. అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అయ్యా, వారి ఆత్మలను రక్షించండి. వారు నరకంలోనికి పోకుండా నాయన నిత్య రాజ్యంలో వారు చేరున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ దినమున మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. అయా 5 మాసాలలో అయ్యా మేము చేసిన దోషాలను మీరు పరిగణలోనికి తీసుకొనకుండా నాయన 6వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఇదిగో అనుదినము నీ వాక్య ధ్యానము చేత నీ బిడ్డలు నాయన ఆనందిస్తూ ఉండగా, నీ వాక్య ధ్యానాలను వారు తక్కువగా తీసుకొనకుండా నాయన నీ వాక్య ధ్యానాలను వింటూ వాటిని అనేక మందికి నాయన మరి పరిచయం చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని నాయన, ఇంకనూ నాయన నీ వాక్యాన్ని విధేయత చూపనటువంటి వారు ఉంటే గనక నాయన ఈ రోజు నుండి వారు నాయన నీ వాక్యమునకు విధేయత చూపి నీ యందు నాయన నమ్మక ఉంచి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.